విద్యార్థి లోకానికి నమస్కారం. ఐఎమ్ ఏఎస్ రెడ్డి. ఐఎమ్ బషీర్. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగు వాక్యాలను ఈజీగా ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేయాలో నేర్చుకుందాం. తెలుగు వాక్యాలు ఇస్తుంటాను, ఇతడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టీవీ చూడను. ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. చూశారా? ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను అంటే ఒక రకంగా ఉంది, చేయను అంటే ఒక రకంగా ఉంది. మళ్ళీ వినండి, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఓకే, చూస్తాను. నెగిటివ్ లో చెప్పండి. నేను ప్రతిరోజు టీవీ చూడను. ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఓకే, ఇప్పుడు నేను నిన్న టీవీ చూశాను. ఐ వాచ్డ్ టీవీ ఎస్టర్డే. ఈ వాచ్డ్ అన్నాడు. మరి నేను నిన్న టీవీ చూడలేదు. ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే. ఓకే, నేను రేపు టీవీ చూస్తాను. ఐ విల్ వాచ్ టీవీ టుమారో. నేను రేపు టీవీ చూడను. ఐ వోంట్ వాచ్ టీవీ టుమారో. ఓకే, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. ఐ ఆమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఓకే, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటిని. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నేను నిన్న టీవీ చూస్తూ లేను. ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నేను ఇంతకు ముందే టీవీ చూశాను. ఐ హ్యావ్ వాచ్డ్ టీవీ జస్ట్ నౌ. నేను ఇంతకు ముందే టీవీ చూడలేదు. I haven't watched TV just now. I have not. Okay, I haven't watched TV. Okay, నేను నిన్న ఈ సమయానికల్లా టీవీ చూసి ఉండింటి. I had watched TV by this time yesterday. నేను నిన్న ఈ సమయానికల్లా టీవీ చూడలేదు. I had not watched TV by this time yesterday. నేను రేపు ఈ సమయానికల్లా టీవీ చూసి ఉంటాను. I will have watched TV by this time tomorrow. నేను రేపు ఈ సమయానికల్లా టీవీ చూసి ఉండను. I will not have watched TV by this time tomorrow. నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. I have been watching TV since morning. నేను ఉదయం నుంచి టీవీ చూస్తూ లేను. I have not been watching TV since morning. రైట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అంటే నేను పాజిటివ్ ఇచ్చాను, నెగిటివ్ ఇచ్చాను వాక్యాలు. అంటే నేను ప్రతిరోజు టీవీ చూస్తాను అనేది ఒక పాజిటివ్ వాక్యం. ఈ సార్ ఏమన్నారు వెంటనే, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అన్నారు. నేను ప్రతిరోజు టీవీ చూడను అంటే నెగిటివ్లో చెప్పారు, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అని. సో ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు తెలుగులో చెప్తాను, కొంచెం స్పేస్ ఇచ్చి ఈయన ఆన్సర్ చెప్పేస్తాడు. ఈయన ఆన్సర్ చెప్పే లోపలనే మీరు ఊహించుకోండి, మీరు చెప్పే ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. నేను తెలుగు వాక్యం చెప్పేస్తాను, చెప్పి కొంచెం ఒక 10 సెకండ్లు బ్రేక్ ఇస్తాం. మీరు ఈ బ్రేక్ లోపల నా తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఊహించుకోండి. ఈసారి చెప్పినప్పుడు మీరు టాలీ చేసుకోండి. నేను ప్రతిరోజు ఒక కథ రాస్తాను. ఇంకో 10 సెకండ్ల తర్వాత సార్ ఎలాగ చెప్పేస్తారు, మీరు ఊహించుకోండి. ఈ లోపు నేను ప్రతిరోజు ఒక కథ రాస్తాను. రైట్, చెప్పండి. I write a story every day. రైట్, మీరు ఊహించుకున్నది నిజమైందా? ఇట్లా ప్రతి రౌండ్లు ఇట్లనే చేయండి, కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేద్దాం. నేను ప్రతిరోజు ఒక కథ రాయను. 10 సెకండ్స్ టైం తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పండి. I don't write a story every day. అట్లా చెక్ చేసుకోండి. రైట్, నేను నిన్న ఒక కథ రాశాను. ఊహించుకోండి, చెప్పండి. I wrote a story yesterday. వెరీ గుడ్, చెక్ చేసుకోండి. అట్లా నేను నిన్న ఒక కథ రాయలేదు. ట్రై చేయండి, చెప్పండి. I did not write a story yesterday. నేను రేపు ఒక కథ రాస్తాను. ఊహించుకోండి, చెప్పండి. I will write a story tomorrow. రైట్, నేను రేపు ఒక కథ రాయను. చెప్పండి. I will not write a story tomorrow. రైట్, నేను ఇప్పుడు ఒక కథ రాస్తున్నాను. I am writing story now. నేను ఇప్పుడు ఒక కథ రాయడం లేదు. ఎస్, I am not writing a story now. నేను నిన్న ఒక కథ రాస్తూ ఉంటిని. I was writing a story yesterday. నేను నిన్న ఒక కథ రాస్తూ లేను. ఎస్, I was not writing a story yesterday. నేను రేపు ఒక కథ రాస్తూ ఉంటాను. I will be writing a story tomorrow. నేను రేపు ఒక కథ రాస్తూ ఉండను. I won't be writing a story tomorrow. నేను ఇంతకు ముందే ఒక కథ రాశాను. I have written a story just now. నేను ఇంతకు ముందే ఒక కథ రాయలేదు. I have not written a story just now. నేను నిన్న ఈ సమయానికల్లా ఒక కథ రాసి ఉండి ఉంటే.
I had written a story by this time yesterday. ఐ హ్యాడ్ రిటర్న్ యెస్టర్డే. ఓకే, నేను నిన్న ఈ సమయానికల్లా ఒక కథ రాయలేదు. I had not written a story by this time yesterday. నేను రేపు ఈ సమయానికల్లా ఒక కథ రాసి ఉంటాను. నేను రేపు ఈ సమయానికల్లా ఒక కథ రాసి ఉంటాను. ఊహించండి, ఊహించుకున్నారా? చెక్ చేసుకోండి. I will have written a story by this time tomorrow. నేను రేపు ఈ సమయానికల్లా ఒక కథ రాసి ఉండను. I will not have written a story by this time tomorrow. నేను సండే నుంచి ఒక కథ రాస్తూనే ఉన్నాను. ట్రై చేయండి. ఎస్, I have been writing a story since Sunday. నేను సండే నుంచి ఒక కథ రాస్తూ లేను. I haven't been writing a story since Sunday. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేషన్ చేయాలో ఇటువంటివి చాలా వీడియోస్ ఉంటాయి. మినిమం ఒక 100 వీడియోస్ ఉంటాయి ట్రాన్స్లేషన్కి సంబంధించినవే. మీరు చూస్తూనే ఉండండి, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉండి. సో మేమిద్దరం చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ మీకు ఒక 2 తెలుగు వాక్యాలు చెప్పేస్తున్నాను, దాన్ని ఇంగ్లీష్లో రాయండి. నేను నిన్న సీఎంని కలిశాను. దీన్ని ట్రాన్స్లేషన్ చేయండి ఇంగ్లీష్లో. నెగిటివ్లో చెప్పు తెలుగులో. నేను నిన్న సీఎం ని కలవలేదు. ఎస్, మా ఇద్దరు వాక్యాలను మీరు ఇంగ్లీష్లో రాయాలి. నేను నిన్న సీఎంని కలిశాను, నా వాక్యానికి ఇంగ్లీష్లో రాయాలి. మీ వాక్యం నేను నిన్న సీఎం ని కలవలేదు. మా ఇద్దరు వాక్యాలను మీరు ఇంగ్లీష్లో రాస్తారని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు